ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 3 నెలల పింఛన్లు బ్యాంకుల్లో జమ, ఈ పత్రాలు తప్పనిసరి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోదాం. 2016 రూపాయలు, 4016 రూపాయలు ఆసరా పెన్షన్లు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల పెన్షన్లు ఎవరికైతే పొందలేరో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు శుభవార్తగాని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ 3 నెలల పెన్షన్లతో పాటుగా వచ్చే నెల నుంచి, ఈ ఫిబ్రవరి నెల తర్వాత మార్చి నెల నుంచి 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు మారుస్తూ బ్యాంకుల్లో యథావిధిగా ఉద్యోగులకు ఇచ్చే విధంగా మొదటి వారంలోనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసేలాగా ప్రభుత్వం కొన్ని ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఢిల్లీలో మీడియా ముందు మహిళా సోదరీమణులకు 2500 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన ప్రజా సంక్షేమ పథకాన్ని కూడా అత్యంత త్వరితగతంగా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇస్తున్నాం, రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు ఇస్తున్నాం అని ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రభుత్వం దళిత బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2016 రూపాయల నుంచి 4016 కూడా పెంచుతున్నట్లు తెలుస్తుంది.